రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్, జాతీయ పార్టీ అయిన బీజేపీ ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతుంటాయి. ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ ప్రస్తుతం ఈ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వేటికవే తమ తమ పార్టీల్లో అసమ్మతి స్వరాలు, అసంతృప్తి జ్వాలలు, అంతర్గత కుమ్ములాటలతో, విభేదాలతో సతమతమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీలో లుకలుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి సహజమే అయినప్పటికీ కూడా క్రమశిక్షణకు మారుపేరని భావించే బీజేపీ, ఏకఛత్రాధిపత్యం కిందే నడిచే ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా రాజకీయ రచ్చ కొనసాగుతుండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. అయితే గ్రూపులు, గొడవలకు పుట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలో రహస్య కొట్లాటలు జరుగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్లో మాత్రం విభేదాలు బహిరంగం అవుతుండడము ఇక్కడ మరో విశేషంగా అయితే చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ప్రభుత్వ పాలన, పార్టీ పదవులు, ప్రాధాన్యత, మంత్రివర్గ విస్తరణ, మంత్రుల వ్యవహార శైలి తదితర అంశాలు ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. అంతర్గత విభేదాలకు, ఫిర్యాదులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాదిన్నరగా తర్వాత కూడా ఇప్పటికీ కూడా కొలిక్కి రాకపోవడం, ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా, హైదరాబాద్లో చర్చలు జరిగినా అది తేలడం లేదు. అదిగో విస్తరణ, ఇదిగో విస్తరణ అంటూ ఎప్పటికప్పుడు దాటవేతతో విసుగు వచ్చినటువంటి ఇద్దరు ఆశావాహ ఎమ్మెల్యేలు క్యాబినెట్లో బెర్తు కేటాయించకపోతే తమ దారి తాము చూసుకుంటామని సన్నిహితుల వద్ద నిరసన గలం వినిపించినట్టుగా బయటికి రావడం పార్టీలో కూడా కలకలం రేపింది. మరోవైపు పదవుల లొల్లి కూడా ఆ పార్టీని కుదిపేస్తుంది. చాలా కాలం తర్వాత నియమించినటువంటి కమిటీల్లో కొంత సామాజిక న్యాయం కోణం కనిపించినప్పటికీ కూడా సీనియర్లు, జూనియర్లు అనే విభేదాలు మరింత పెరిగాయి అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. జూనియర్లకు, ఇక పారాచూట్లను అంటే బయటి పార్టీల నుంచి వచ్చిన వారికి కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చారు అనే అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇంకోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లోని టీపీసీసీ అధ్యక్షుడి ఛాంబర్ ముందు తమకు ప్రాధాన్యత లభించడం లేదంటూ ధర్నాకు దిగడం కూడా ఇక్కడ చర్చనీయాంశమైంది. అయితే టీ కప్పులో తుఫాన్ మాదిరి ఆ వివాదం ముగిసినప్పటికీ కూడా పార్టీలో ప్రాధాన్యత అంశం అంతర్గతంగా అగ్గిని రాజేస్తూనే ఉంది. సీఎంకు, మంత్రులకు మధ్య సఖ్యత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా కొందరు మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసేంత వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కూడా పార్టీలో తీవ్రంగానే చర్చ కూడా జరుగుతుంది. ఎంత చేసినా ప్రజల మన్ననలు రావడం లేదని పార్టీ నేతలు చెప్తుంటే తాము చేసినవన్నీ కూడా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలున్నారు. అయితే ఈ క్రమంలో వీలున్నంత త్వరగా మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందేనని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పట్టు నిరూపించుకోకపోతే పార్టీ గ్రాఫ్ డౌన్ కావడం ప్రారంభమవుతుందని చెప్పి కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుండడం ఇక్కడ గమనార్హం. ఇక కమలం పార్టీ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా బీజేపీలో అంతర్గత విభేదాలు అనేవి ఎప్పుడు కూడా బహిర్గతం కావు. ఆర్ఎస్ఎస్, విహెచ్పి భావజాలంతో నడిచే ఆ పార్టీలో ఎంతటి వివాదాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా లోపనే వాళ్ళు పరిష్కరించుకుంటారు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఇక ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని, ఎంపీల్లోని ఏ ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకునే పరిస్థితే లేదని చెప్పి ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తాయి. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో పెద్ద రచ్చే నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఎంతగా అంటే అసలు ఏ నాయకుడిని ఎంపిక చేయాలో పార్టీ అధిష్టానానికి కూడా అంతుపట్టనంతగా ఈ పదవి కోసం నేతలు పోట్లాడుకుంటున్నట్లు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా చేస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కూడా కిషన్ రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలోనూ బహిరంగ విమర్శలే వ్యక్తమవుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత వ్యవహారము ప్రకంపనలు సృష్టిస్తుంది. పార్టీలో ఆమె ఇప్పుడు రెబల్స్ బెల్ భోగిస్తున్నారు. తండ్రి కేసీఆర్ను విమర్శించకుండా వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తూ, ప్రశ్నలు వేస్తూ గులాబీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. వాస్తవానికి వరంగల్లో పార్టీ రజతోత్సవ సభకు ముందు అంతర్గత చర్చలకే పరిమితమైనటువంటి కవిత ఆ తర్వాత సడన్గా గేర్ మార్చారు. సభ నిర్వహణ గురించి కేసీఆర్కు వివరిస్తూ రాసిన లేఖ బీఆర్ఎస్ అశాంతిని ఇక్కడ బహిర్గతం చేసింది. ఆ లేఖ లీక్ కావడం, ఆ లీకేజీ వెనుక ఎవరున్నారన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతుండడం అటు బీఆర్ఎస్నే కాదు, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలను కూడా కుదిపేశాయి. ఇక కేసీఆర్ దేవుడని,
అయితే ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపాయి. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె పేల్చిన బాంబు మంటలు ఇంకా ఇక్కడి వరకు చల్లారలేదనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఆమె స్పీడ్ మరింత పెంచారు. మీడియాతో ఇష్టాగోష్ఠి పేరుతో కవిత మరో రాజకీయ ఆటం బాంబు పేల్చారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకున్నందుకే తనను బయటికి పంపించాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అధినేత కేసీఆర్ను సైతం ఇక్కడ ఇరకాటంలో పడేశాయి. అంతటితో ఆగని కవిత తెలంగాణ జాగృతి పేరుతో బలోపేతమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్తో సమాంతరంగా జాగృతిని తీసుకెళ్తానని చెప్పకనే చెబుతున్నటువంటి కవిత పరోక్షంగా పార్టీని సవాల్ చేస్తూ ధర్నాకు కూడా దిగుతున్నారు. కేసీఆర్ కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపడుతున్న ధర్నాతో బీఆర్ఎస్ చేయలేని పనిని తాను చేస్తున్నానని చెప్పి పార్టీ క్యాడర్కు సంకేతాలు ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ కుటుంబ పంచాయతీ క్యాడర్ను ఒక రకంగా అయోమయానికి గురి చేస్తుందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఎప్పుడూ లేని విధంగా ఇటీవల హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళడం కూడా అటు బీఆర్ఎస్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఇంత జరుగుతున్నా కూడా కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో కవిత అస్త్రాలు సంధిస్తున్నా కేసీఆర్ మౌన దీక్షలో మౌన ముద్రలోనే ఉండడం కూడా ఇక్కడ విశేషంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందినటువంటి గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే రచ్చనే చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి సస్పెండ్ అయి ఆ తర్వాత మళ్ళీ పార్టీలోకి వచ్చి కమలం గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజాసింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఎప్పటిలాగా ఎంఐఎంను కాకుండా ఈసారి సొంత పార్టీ నేతలనే ఆయన టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. మా పార్టీ నేతలకు ప్యాకేజీలు ఇస్తే ఏ పార్టీనైనా విలీనం చేసుకుంటారంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఆయన్ను మరోమారు సస్పెండ్ చేస్తారనేంత వరకు ఈ వ్యవహారం కూడా వెళ్ళింది. అయితే ఆ అంశం పైన కూడా ఆయన తీవ్రంగానే స్పందించారు. తనను సస్పెండ్ చేస్తే ఒక్కొక్కరి జాతకాలు బయట పెడతానంటూ హెచ్చరించడం పార్టీ నేతలను సైతం ఇక్కడ ఇరకాటంలో పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన అసలు రాష్ట్ర పార్టీలో ఎవరిని టార్గెట్ చేశారన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక పార్టీ శాఖ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో అధిష్టానం కూడా పట్టనట్టుగా ఉండడం, ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం పార్టీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఈ విధంగా ఎన్నికలకు 3 ఏళ్లకు పైగా సమయం ఉన్నప్పుడే ఈ 3 ప్రధాన పార్టీల్లో జరుగుతున్న లొల్లి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎంత తీవ్రంగా మారుతుందో అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లోనే జరుగుతోంది.